అనవసరమైనటువంటి పదార్థాన్ని అంతా కూడా మరి ఆ మలాన్ని అంతా నెట్టి పంపించాలి కదా, అక్కడ జరపాలి కదా. ఎవడు ఆ పెద్ద పేగుల్లో ఆ ఇంటెస్టైన్స్లో జరుపుతున్నవాడెవడు? ఈ గాలే. మరి ఒక గాలే నేను పీలుస్తున్నాను, ఆ గాలి మరి ఇంత పని చేస్తోంది అంటే ఇంత పని చేస్తున్నది. ఎవడుంటే ఇది పని చేస్తోందో ఆలోచించు. వాడు నీ లోపలే ఉన్నాడు, వాడే బ్రహ్మము. వాణ్ణి వెతుక్కో, నామరూప క్రియలను నిరసించి వాణ్ణి కనుక్కో. ఎట్లా కనుక్కుంటావు అంటే, ఒక తమలపాకు తొడిమెని, తమలపాకు ఏమీ కాకుండా ఆ తొడిమె మాత్రం ఇట్లా తీస్తారు. ఈయన ఆ తొడిమె పట్టుకొని ఆ ఈయన ఇట్లా పీకుతారు. ఆ ఈయన ఈ ఆకుని నిలబెడుతున్నది. ఆకుని ఏం చేయకుండా ఈయన మాత్రం బయటికి వస్తుంది. అంటే ఆకు ఈయన కలిసి ఉన్నాయి కదా. ఆ ఈయన ఎలాగైతే బయటికి లాగుతున్నావో నీ నామరూప క్రియల్లో నుంచి ఆ పరమాత్మను బయటికి లాగు. కృష్ణుడు అంటే అర్థం అది. కర్షయతి ఇది కృష్ణ. కర్షయతి అంటే నామరూప క్రియలలో నుంచి పరమాత్మను వేరు చేసి ఎవడైతే లాగగలుగుతున్నాడో, ఆ లాగడాన్ని నీకు ఎవడు నేర్పిస్తున్నాడో వాడు జగద్గురు. చూడు, రాముడికి చెప్పరా ఆ మాట, కృష్ణం వందే జగద్గురుం అన్నారు. కృష్ణుడు ఒక్కడే జగద్గురు అంటే ఆ కృష్ణుడా? ఆ కృష్ణుడు కాదు. ఎవడైతే ఈ కర్షయతి నీ దగ్గర నుంచి దీన్ని పీకే పద్ధతి నీకు నేర్పిస్తాడో వాడు ఎవడో నేర్పితే కదా నాకు వస్తుంది, వాడు గురువు. అందుకని వాడే కృష్ణుడు. కృష్ణం వందే జగద్గురుం, జగద్గురువు వాడు. జగత్తుకంతా వాడే గురువు. ఎందుకు అంటే ఎవడి పని చెప్పాడో వాడు గురువు. ఇది ఎవడు చెప్పలేదో వాళ్ళందరినీ గురువు నమస్కారం గురువు హార్ట్, ఇది హార్ట్ గురువు అని నిన్న దేవుతో వాళ్ళందరూ గురువు కాదురా. గురువు శబ్దం వాళ్ళకి పెట్టకూడదు, దాని వాల్యూ పోతుంది. గురువు ఏం చెయ్యాలి అంటే నీలోనే ఉన్న పదార్థాల్లో నీ దగ్గరే ఉన్నాయి. ఎక్కడో ఉన్నాయిరా, కాశీలో ఉందిరా, రామేశ్వరంలో ఉందిరా, లేకపోతే తిరుపతిలో ఉందిరా, అక్కడికి పోయి నువ్వు తెచ్చుకోరా, సంపాదించుకోరా అని చెప్పకూడదు. నువ్వు డబ్బులతో దాన్ని కొనుక్కోరా అని చెప్పకూడదు. అసలు కొనేది కాదురా, ఇది డబ్బులతో వచ్చేది కాదురా, ఇది చాలా చిత్రమైందిరా. నీ దగ్గరున్న పదార్థాల్లో రెండు, క్షేత్రం క్షేత్రజ్ఞుడు, ఇద్దరున్నారు నీ దగ్గర. ఎవరు క్షేత్రము? నామరూప క్రియలన్నీ క్షేత్రం. క్షేత్రము బ్రహ్మము కాదా? క్షేత్రం బ్రహ్మమే. క్షేత్రంగా ఉంటే బ్రహ్మం కాదు. బిస్కెట్ 3 ముక్కలు కూడా ఆ ముక్క లాంటిదే కదరా, అది కాకపోలేదు కదా. ముందు 3 ముక్కల్ని వేరు చేయి, వేరు చేసి వాటి ఫంక్షన్ అంతా తెలుసుకో. ఇవన్నీ దానికంటే భిన్నం కాదని చేయి. వీటన్నిటినీ వేరు చేసి, ఈ 3 ముక్కలను వేరు చేసి అవి ముందు ఉన్న ఒరిజినల్తో దాని ముక్కలేను అని కనుక్కుంటే ప్రత్యభిజ్ఞ. ప్రత్యభిజ్ఞ అంటే ఏమిటి? నీ లోపల ఉన్న పరమాత్మని నామరూప క్రియల నుంచి వేరు చేసి నువ్వు తెలుసుకుంటావు. అర్థమైంది కదా. తర్వాత ఏం చేయాలి? ఈ 3 డమ్మీలు, ఈ 3 నా దగ్గర నుంచే వచ్చినాయి కాబట్టి నేనే పూర్ణుణ్ణి, మొత్తం అంతా నాదేను అని అంతా కలిపేసుకుంటే రవి రావడం. ఇది ఏందిరా పెద్ద కష్టం. అందుకే చెప్తాడు, భగవద్గీత చెప్తుంది, నేను చెప్పడంలే. ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం 4 చెప్పేసింది. ప్రత్యక్షావగమం, గురువు నీకు చెప్తుండగానే ప్రబోధ సమయే, అప్పటికప్పుడే నీకు తెలియాలరా. నేను మళ్ళీ ఇంట్లో ధ్యానం చేసుకున్న తర్వాత తెలుసుకుంటాను. తర్వాత తెలుసుకునేది కాదు నాయన, ఇది ఇక్కడిక్కడ తేల్చుకోవాల్సిన విషయం. మన ఇద్దరం కొట్లాడుకున్నాం అనుకో, ఒరే నీ సంగతి నేను తర్వాత తేలుస్తాను, ఇప్పుడు తేల్చద్దు అంత మగవాడి అయితే ఇప్పుడు తేల్చు. ఇప్పుడే కదా మన ఇద్దరం కొట్లాడుకుంటున్నాం, ఇంకా తనుకోవడమో కొట్టుకోవడమో ఏదో చేసి ఇప్పుడు చేసేసేయి. తర్వాత తేల్చేది కాదు, ప్రబోధ సమయే. ఇప్పుడు మాట్లాడుతుండగానే కర్షయతి దాంట్లోంచి లాగుతున్నాడు గురువు. తమలపాకుని ఏం చెయ్యడు, ఆకంతా అట్లాగే ఉంటుంది, తొడిమె మాత్రం లాగుతాడు. ఆ తొడిమెను లాగిన దర్భపుల్లను కూడా చెప్తాడు. ముంజిగడ్డిలో నుంచి దర్భపుల్లను అట్లాగే లాగుతారు. ఆ లాగేటట్టుగా నీలో నుంచి నీ పరమాత్మని, నీ సత్తు అసత్తు,
సత్తుకు చిత్తు కూడా తోడుంది, అసత్తుకు చిత్తు లేదు. అంటే నీ శరీరానికి వితౌట్ చిత్తు నీ నామరూప క్రియలు పనిచేయవు. ఇప్పుడు చెప్పు, నీ ప్రాణం ఉందన్నావు కదా, నువ్వు గాలి పీలుస్తున్నాను అన్నావు కదా, ఇప్పుడు ఆ పీల్చే వాడెవడో ఉన్నాడు కదా లోపల, వాడు ఉంటే కదా పీలుస్తున్నావు, నువ్వు గాలి పీలుస్తున్నాను అంటున్నావు. ఇప్పుడు ఆ పీల్చేవాడు లేకుండా పోతేనే చచ్చిపోయినావు అంటున్నావు. వాడు పీల్చటంలే, ఒకడు పీల్చకపోతే ఆక్సిజన్ ఉన్న సిలిండర్ తెచ్చి వాడి ముక్కులో గాలి పెట్టి వాడి లోపలికి కొడదాం. అంటే ఏం చేయటంలే వాడు, ఆక్సిజన్ గాలి లోపలికి పోవటం లేదా, గాలి లోపలికి పోతుంది. డిస్ట్రిబ్యూట్ చేసేవాడు లేడు, అక్కడ పని చేయటంలే. అయితే వాడు లేడా, వాడు ఉన్నాడు. మరి ఉంటే ఎందుకు వాడు ఇన్నాడు పని చేసిన వాడు ఇప్పుడు ఎందుకు చేయటం లేదు? కర్మ పని అయిపోయింది. ఈ శరీరంతో నేను చేయాల్సిన పని ఇంకా చెయ్యక్కర్లేదు, ఇంకో శరీరంతో పని చేసుకుంటాడు. వాడు వాడు అలిగి కూర్చోలేదే, వాడు పొటెన్షియల్ అయిపోయినాడు. ఆ పదం అది నేర్చుకోండి. వాడి స్థితిలో, నీ మనస్సు స్థితిలో ఉండటం గతిలో ఉండటం నీకు నేర్పించా, చూపెట్టా. ఇదంతా ప్రాక్టికల్ అమ్మా. సాంఖ్యయోగం మొత్తం ప్రాక్టికల్. మీకు మీ అదృష్టం బాగుంది కాబట్టి నేను ఇంటికి వచ్చి చెప్తున్నారా. ఎవరికి ఇది దొరకదు, అసలు ఇది దొరికేది కాదు. ఇంట్లో అని గొప్ప అని కాదురా అని చెప్పడం. అట్లా దగ్గరగా కూర్చుని గురువు నీకు అర్థం కావాలన్న ఉద్దేశంలో వాడి శక్తి అంతా ధారపోసి వాడు చెప్తాడు. మాకు అర్థం కాకపోతే మా ముఖ కవలికలు కనుక్కొని మళ్ళీ చెబుతాడు. లేకపోతే ఊరుకోడు వాడు. అంటే గురువు అనేవాడు నీ నుంచి ఏమీ ఆశించడు రా. వాడు నువ్వు నేనేననేది ఆశిస్తాడు. వాడు నీ నుంచి ఏం ఆశించడు. నేను ఎట్లా తెలుసుకున్నానో నువ్వు అట్లా తెలుసుకుని నువ్వు నా అంత వాడివి కాదు. తత్వమసి మహావాక్యం చెప్పినప్పుడే గురువు ఆ ఉద్దేశంతోనే చెబుతున్నాడు. నువ్వెవడివో అని చెప్పటంలే, నువ్వు నా కొడుకువి అని చెప్పటంలే, నువ్వు నేనే అని అంటున్నాడు. నువ్వు నేనే, అందుకని నాకు నేనే చెప్పుకుంటున్నాను అని చెప్తాడు. ఆ లోపల ఉన్నవాడు వాడు పోయినాడు అనవాకు ఇప్పుడు. ఎందుకంటే పోవాలంటే వాడు ఇక్కడ వదిలిపెట్టి అక్కడికి పోవాలి, ఇంకో చోటికి పోవాలి. అట్లా పోడు వాడు. వాడు అంతటా ఉండేవాడు ఎట్లా పోతాడు? వాడి నామరూప క్రియల్ని వాడు విత్డ్రా చేసుకున్నాడు. దానికి అదే పదమే ఉపయోగం. విత్డ్రా చేసుకున్నాడంటే దాన్ని పొటెన్షియల్ దాన్ని కైనటిక్ అవనివ్వకుండా దాన్ని పొటెన్షియల్ చేసేసుకున్నాడు. నేను నా శక్తిని నేను ఇట్లా పంపించాను అనుకో, అంతటా కనపడుతుంది. దాన్ని అంతా నేను లాక్కున్నాను అనుకో, అందులో ఆగిపోతుంది. అక్కడ పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ లేడు చచ్చిన వాళ్ళు అంటే మళ్ళీ పరమాత్మ లేని చోట ఒకటి దొరుకుతుంది మనకు. చచ్చిన వాళ్ళలో కూడా పరమాత్మ ఉన్నాడు. ఇప్పుడు మరణాన్ని కదా నీకు సమస్య, మరణం. దానికి కదా మనకు పరిష్కారం కావాలి. ఎవడికి జ్ఞానం ఉంటే వాడికి మళ్ళీ జన్మ రాదు అని ఎందుకంటున్నాడంటే నామరూపక్రియలే మళ్ళీ మళ్ళీ జన్మలకు వెళుతున్నాయి. పదార్థం వెళ్ళటంలేదు. ఎట్లా వెళ్ళటలేదు అంటే నా దగ్గర ఒక 10 తులాలు బంగారం ఒక గొలుసు చేసుకున్నాను. ఇప్పుడు ఈ గొలుసులో శబ్దస్పర్శ రూపరసగంధాలు ఉన్నాయి, అంటే పంచభూతాలు ఉన్నాయి. ఎందుకంటే కంసలవాడు కరగబెట్టినప్పుడు నిప్పుతో కరగబెట్టాడు, గాలితో ఆరబెట్టాడు కదా, అది లిక్విడ్ ఫామ్ మార్చాడు. దాంతో ఏదో వాడికి చేతనైనట్టుగా ఒక నగ తయారు చేశాడు, నాకు ఇచ్చాడు. దానికి ఒక గొలుసు అనే ఒక పేరు ఉంది, గొలుసు అనే ఒక రూపం వచ్చింది. అది కాక సత్ అనేది ఒకటి ఉంది. దీంట్లో సత్ అంటే ఉన్నది, గొలుసు ఉంది, గొలుసు కనిపించింది, గొలుసు మెళ్ళో వేసుకోవడానికి పనికి వచ్చింది. గాజు ఉంది, గాజు కనిపించింది, గాజు చేతికి దొరుకుకోవడానికి పనికి వచ్చింది. అంటే ప్లేసెస్ మారుతున్నాయి కానీ వస్తువు అయితే ఉంటుంది. ఇప్పుడు నా గాజులకి అన్నిటికీ ఈ రాళ్ళు అందంగా పెట్టుకున్నాను. కొన్నాళ్ళు అయిన తర్వాత ఈ రాళ్ళన్నీ ఊడిపోయినాయి. ఇప్పుడు ఈ గాజుని కాస్త నేను మార్చాలనుకున్నాను. అంటే దీని పని అయిపోయింది, గాజుగా వచ్చిన పని అయిపోయింది. ఇప్పుడు మార్చాలి అంటే దీన్ని నేను కంసలవాడి దగ్గర తీసుకుపోయిన ఆయన ఈ గాజు వద్దు, నాకు గొలుసు చేసి పెట్టు అన్నా. వాడు గాజు మార్చి గొలుసు చేసి ఇచ్చాడు. ఇప్పుడు గాజు అనేది ఏమిటి? నామము రూపము కదా, దాని పేరు, దాని రూపం.
నామం అంటే మీరు ఆలోచన కదా అంటున్నారు, ఇది ఆలోచన కూడా ఇది సరిపోతుంది. ఎందుకు సరిపోతుంది అంటే నేను ఇలాంటి గాజు చెయ్యి అని నేను కంసలవాడికి చెప్పాను. ఒక వరుస ఉండాలో, 2 వరుసలు ఉండాలో, లేకపోతే మామిడికాయ డిజైన్ రావాలో, నేను నేను చెప్పిన డిజైన్ రాకపోతే నేను నీ దగ్గర నుంచి తీసుకోను. అంటే వాడు కూడా వాడి ఆలోచనతోనే చేశాడు దాన్ని. నువ్వు చెప్పింది వాడికి సరిగ్గా అర్థమైతే అదే అట్లాగే చేస్తాడు, లేకపోతే వాడి ఆలోచన లేకపోతే చెయ్యడు. నామం అంటే అక్కడ ఆలోచనే, ఆలోచనతో ఇది బయటికి వచ్చింది. ఇది కంసలవాడి ఆలోచన. కంసలవాడి ఆలోచనకి మూలం నా ఆలోచన, నేను కదా వాడికి చెప్పాను కదా. దీనికి రూపం వచ్చింది. దీని క్రియ ఏమిటి? ఇది గాలిపై శ్వాసిస్తుందా? ఇది క్రియ. ఇది నేను నాకు చేతికి తగిలించుకోవాలి అంటే దీని పని ఇది. ఇది జడం కాబట్టి దీనికి ఇది పని. చైతన్యం అయితే గాలి పీలుస్తుంది, గాలి పీలుస్తోంది, అన్నం తింటోంది. 4 పూట అన్నం తినకపోతే చచ్చిపోతుంది. నామం, రూపం, క్రియ దీంట్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇది ఈ గాజు నాకు నచ్చలేదు, నాకు గొలుసు కావాలి. వాడు తీసుకెళ్ళి ఇచ్చాను, వాడు ఆ గాజుల్ని ఆ మూసలో పెట్టాడు, కరగబెట్టాడు, ఇప్పుడు గొలుసు చేసి ఇచ్చాడు. ఇప్పుడు నా గాజు చచ్చిపోయింది, నా గొలుసు పుట్టింది. గాజు చచ్చిపోయిందని నేను ఏడుస్తానా? ఎందుకు ఏడవను? గాజు దేంతో తయారైందో నాకు తెలుసు కాబట్టి, ఆ బంగారం ఎక్కడికి పోదు కాబట్టి, కంసలవాడు నాకు గొలుసు చేసినప్పుడు గాజుగా ఉన్నటువంటి పనికిరాని రాయిని తీసేశాడు. ఆ రాయి మళ్ళీ నాకు అతుకు పెట్టడంలే. అట్లాగే కళ్ళు, ముక్కులు, చెవులు అన్నీ నా కొడుకు కాలబెట్టేశాడు కదా. కానీ నేనున్నా. నేనెవరు? అహం బ్రహ్మాస్మి. నామరూపక్రియలు వేరు చేస్తే నేను ఎవరు అవుతాను? బ్రహ్మమును అవుతాను. ఇప్పుడు నా కొడుకు తగలబెట్టాడంటే ఏం తగలబెట్టాడు? ఏది తగలబడుతుందో, ఎందుకంటే నైనం చిందంతి చేస్తానని నేను తగలబడ్ను. నన్ను తీసుకుపోయి వాడు కాల్చడానికి వీలే లేదు. ఎందుకని? నేను నిప్పుతో కాలేవాడిని కాదు, నేను గాలితో ఎండేవాడిని కాదు. పంచభూతాలు నన్ను అసలు ఏం చెయ్యలేవు. అది దాటి ఉన్నా నేను. నా దగ్గర నుంచి అవి వచ్చినాయి. నా బిస్కెట్ లేకపోతే ఈ బిస్కెట్ లేకపోతే ఈ 3 ముక్కలు ఎట్లొచ్చినాయి నాకు? లేవు కదా. 3 ముక్కలు వచ్చినాయి కదా. ఈ 3 సత్వరజస్ తమో గుణాలని చెప్పా కదా నీకు. సత్వరజస్ తమో గుణాల్లో విభాగమైనవే కదా పృథ్వీ, ఆపసు, తేజస్సు, వాయు, ఆకాశం. వీటి భాగాలే కదమ్మా. ఇప్పుడు ఇది ఎట్లా వచ్చిందంటే నేను ఇంకా క్లుప్తంగా చెబుతారే, మరి చాలా చెప్పాలంటే చాలా కష్టం అవుతుంది. దీంట్లో కూడా సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి, దీంట్లో కూడా ఉన్నాయి, దీంట్లో కూడా ఉన్నాయి. నీకు శరీరం కావాలి అంటే ఎట్లా తయారవుతుంది అంటే, నువ్వు చాలా అదృష్టవంతురాలు. నీ బిడ్డ ఇది వింటున్నాడంటే ఎంతో జ్ఞాని అవుతాడు. అదృష్టం ఉండకపోతే ఇటువంటి పిచ్చి సినిమాలు ఏవో చూపించుండేవాడు, వాడు పిలుచుంటాడు కదా. సంస్కారవంతుడు మరి శుచీనాం శ్రీమతాం గేహాన్ని కడుపులో పడుతున్నాడు కాబట్టి వాడికి జ్ఞానం కూడా ఉంటుంది, వినచ్చు. ఇప్పుడు దీంట్లో సత్వం ఉంది, దీంట్లో సత్వం ఉంది, దీంట్లో సత్వం ఉంది. ఈ 3 సత్వాలు కలిసి ఒక సత్వం. అంటే ఇదంతట్లో ఉన్న ఒక సత్వం, వీటిల్లో ఉన్న ఒక రజస్సు, వీటిల్లో ఉన్న ఒక తమస్సు, 3 ఉన్నది ఒక సత్వం. బాగా అర్థం చేసుకోండి. బిస్కెట్లో అంతా ఉంది కదా. ఈ పార్ట్ ఎంత ఉందో, ఈ చిన్న పార్ట్ మొత్తం పార్ట్ అదే ఉంది. మైసూర్ పాక్ ముక్కలో ఇంత ముక్కలో ఏముందో మొత్తం పళ్ళెల్లో ఉన్న ముక్కలో అదే ఉంది. తేడా ఉండదు, రుచిలో తేడా దేంట్లో ఉండదు. ఈ 3 కలిసిన సత్వం ఒక చోట ఇక్కడ పెట్టాం. ఈ 3 ఉన్న రజస్సు ఒక చోట పెట్టుకున్నాం, 3 ఉన్న తమస్సు ఒక చోట పెట్టుకున్నాం. ఈ సత్వంలో సగభాగం ఇక్కడ నా దగ్గర ఒక సత్వం ఉంది. ఈ సత్వంలో హాఫ్ చేసుకున్నాను నేను. ఈ హాఫ్ నేను అట్టే పెట్టేసి నా బుద్ధిని, నా శరీరం తయారైనప్పుడు నా బుద్ధిని తయారు చేసుకున్నాను, నా చిత్తాన్ని తయారు చేసుకున్నాను. బుద్ధి, చిత్తము అనేవి 2 సత్వంతో తయారైనవి. ఇంకా సగం సత్వం ఉంది నా దగ్గర. ఆ సగం సత్వం ఏంటి? కడుపులో ఉండి వాడు చేస్తున్న పని ఇది. ఇంకా మిగిలిన సగం సత్వం ఏమేం చేసుకున్నాను? జ్ఞానేంద్రియ పంచకం, సెన్స్ ఆర్గన్స్ తయారు చేసుకున్నాను. అందుకే అవి చాలా సూక్ష్మమైనవి.
వెంటనే క్యాచ్ చేస్తుంది. రజస్సు ఉంది నా దగ్గర, ఆ రజస్సును కూడా నేను హాఫ్ చేసుకున్నాను. హాఫ్ చేసుకుని మనస్సు అహంకారం 2 చేసుకున్నాను. ఇప్పుడు మీరు అడగచ్చు, మీరు క్వశ్చన్ అడగలేదు, నేనే చెబుతున్నా. అంటే ఇక్కడ క్వశ్చన్ రావాలి మీకు. ఇందాక మీరు మనస్సు అంతా సత్వం అన్నారు కదా, ఇప్పుడు మనస్సు రజస్సు అంటున్నారు ఏమిటి? మీరు ఎవరు అడగటం లేదే. మనస్సు ఆ పని చేసేటప్పుడు అంటే గ్రహించేటప్పుడు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటివన్నీ కలిసి ఒకటే. అది ఆ పని చేసినప్పుడు దాని పేరు. అది ఒక పని చేసిన నేనే ఇంట్లో అమ్మని, కాలేజీలో లెక్చరర్ని, బయట నేను పౌరుణ్ణి, కారు నడిపేటప్పుడు నేను డ్రైవర్ని. మరి నాకు డ్రైవర్ వేరే ఉన్నాడా మనిషి? అట్లా అర్థం చేసుకోవాలి. చేస్తున్న పని బట్టి వాడి పేరు మారుతుంది. అట్లా మనస్సు, బుద్ధి. మనస్సు నా ఈ మూడిట్లో ఉన్న రజోగుణం ఉప్పజేసి అందులో ఉన్న భాగంతో ఇది తయారు చేశారు. మిగిలిన సగం ఏం చేశారు? ఆ రజస్సులో సగము కర్మేంద్రియ పంచకం తయారైంది. నా కర్మేంద్రియాలు కాళ్ళు, వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థలు. ఒంటికి పోయేవి, తొడికి పోయేవి ఆ ఇంద్రియాలు. వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థలు ఆ ఇంద్రియాలు తయారైనవి. ఇప్పుడు నాకు జ్ఞానేంద్రియ పంచకం వచ్చా, కర్మేంద్రియ పంచకం వచ్చాయి. జ్ఞానేంద్రియ కర్మేంద్రియ పంచకం ఎందులోకి వెళతాయి? శరీరంలోకి వెళతాయి. శరీరానికి పొదిగిన రాళ్లలాగా. ఇక నా తమస్సు అంతా ఏమైపోతుంది? ఇందులో మూడిట్లో తమస్సు ఉంది. ఈ తమస్సు అంతా కూడా శరీరంగా సప్తవిధ ధాతువులతో కూడిన శరీరం సగము, ఇంక సగము కారణ శరీరం. అజ్ఞానం నీ లోపల దాచుకుంటున్నా, నీవు ఇనపెట్టాను. ఎందుకంటే ఇల్లు కట్టుకునేటప్పుడే మనం ఇనపెట్టె పెట్టుకునే చోటు పెట్టుకుంటాం. అంటే మన వాల్యుబుల్ థింగ్స్ అన్నీ అందులో పెట్టాం. నీకు వాల్యుబుల్ థింగ్స్ ఏమిటి? నీ పుణ్యం, పాపం, వాటి ఫలితాలు, వాటిని దాచిపెట్టుకుంటున్నావు. అవి కారణ శరీరంలో దాచుకుంటాం. నామ, రూప, క్రియ అనేటువంటి ఈ 3 కలిస్తే, ఈ 3 ఇందులో సప్తరజస్తమో గుణాలు కలిసినాయి. ఈ 3 గుణాలతో ఉన్నది నీ దగ్గరే ఉంది. ఈ 3 నయనం చిందంతి కాదు, ఇవి ఛేదించబడతాయి. ఎందుకంటే పంచభూతాలకి లోబడి ఉన్నాయి. ఈ వెనక ఉన్న ఈ పరమాత్మ మాత్రం ఎవ్వరి చేత ఏమీ చేయడు. వాడికి అసలు పని లేదు, వాడికి కర్మ లేదు, కర్మతో సంబంధం లేదు. నేను వాడు అనుకుని నువ్వు కర్మ చేస్తే, నువ్వు ఏ కర్మన్నా చేస్తున్నప్పుడు ఈ కర్మఫలాన్ని నేను అంటారు. నీ జ్ఞానము అహమ్మమలతో చేరినప్పుడు కదా నీకు కర్మ ఫలితం ఇస్తుంది. నీ జ్ఞానం అహమ్మమలతో చేరకుండా ఉందనుకో, అది జ్ఞానంగానే ఉందనుకో, నీకు కర్మఫలం ఇయ్యదు. కర్మ ఉంది, కర్మ ఫలం లేదు. ఫలం లేదు, కర్మ ఫలమే. అందుకే కర్మ ఫలం నీకుంటేనే మళ్ళీ అనుభవించడానికి నీకు కావాలి. నువ్వు ప్రతి పని చేస్తున్నప్పుడు కూడా ఈ నామరూపక్రియలు పనిచేస్తున్నాయి, నేను చేయటం లేదు, నేను నిరాకారమైన పరమాత్మని అని అహం బ్రహ్మాస్మి అనుకున్నావు అనుకో, ఇవన్నీ నీవే. నువ్వు అట్లా అనుకోగలిగితే, అంటే రేపు పొద్దున పూట అనుకుంటే చాలా అండి, మధ్యాహ్నం అనుకుంటే చాలా, దేవుడి కట్ట మీద కూర్చుని ఒక 5 నిమిషాలు అనుకో. నువ్వు అన్నం తింటున్నప్పుడు కూడా అదే అనుకో, నువ్వు పని చేస్తున్నప్పుడు కూడా అదే అనుకో, నువ్వు ఆలోచిస్తున్నప్పుడు కూడా అదే అనుకో. నీకు ఆలోచన వచ్చిందనుకో, కాఫీ కావాలి అని అనిపించింది అనుకో, వెంటనే ఎవరికి కాఫీ కావాలి? మనస్సు ద్వారా కాఫీ కావాలి అని అంటున్నవాడెవడు? లోపల వాడు కదా. వాడికి కాఫీ కావాలా అని అన్నావు అనుకో, నువ్వు కాఫీ అడగదు నీ మనస్సు. అంతేగాని కాఫీ ఎదురుగా పెట్టుకొని నేను మహాజ్ఞాని అండి, నేను కాఫీ రాకుండా ఉంటాను, అది కాదు నువ్వు చేయాల్సిన పని. ఏమ్మా, ఎవడు అడుగుతున్నాడో వాడు అసలు అడగడు, వీడి ద్వారానే వాడు ఉంటాడు. నువ్వు ఓం నమః శివాయ సిద్ధన్న మహా పెట్టు, రేపటి నుంచి నీకు బియ్యం ఇస్తాను, పెట్టు నాలాగా. బంగారు అంటే ఒక రూపం మారి మరో రూపం పొందుతున్నప్పుడు పదార్థం మారటంలా, పదార్థం మారడానికి వీల్లేదు. అదే మళ్ళీ నామరూప క్రియలు. అంటే ఒక శరీరాన్ని పొంది ఆ శరీరాన్ని నేను కరగబెట్టుకోవాలంటే మరి కౌన్సిల్ వాడి దగ్గరికి వెళ్ళాలిగా. అందుకే నేను ఇంకో లోకానికి వెళుతున్నాను. మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకొక ఫామ్లో వస్తున్నా. ఎందుకంటే కంసలవాడి దగ్గరికి వెళ్ళిన నా గాజులు కంసలవాడి దగ్గరికి వెళ్ళి బంగారు గొలుసులాగా బయటకు వచ్చింది.
పోనీ కంసలు వాడి దగ్గరే ఉండిపోతాయా? వాడి దగ్గర ఉంచుతానా నేను? ఉంచను. ఇవ్వు. మంచి జ్ఞానం బిస్కెట్ చేయ తిను, నీకు జ్ఞానం వచ్చేస్తుంది. మళ్ళీ ఎవడో మాకు ఫోన్ అందలేదు అని మళ్ళీ వచ్చాడు. ఏ జన్మ కావాలి అనుకున్నా కూడా, ఏ జన్మన్నా కానీ, కోతి కానీ, కుక్క కానీ, పిల్లి కానీ, పంది కానీ, అన్ని జన్మల్లో ఏంది మనం చేసిన పని ఒకసారి ఆలోచన చేయి. ఆహారము, నిద్ర, భయం, మైథునం, అంతే. 4 పనులు చేసాం. ఎలుకగా సంసారం చేసాం, పిల్లల్ని కన్నాం. కోతిగా సంసారం చేసాము, పిల్లల్ని కన్నాం. అయ్యే జీవరాశైనా అంతే. మళ్ళీ తిన్నాము, లేదా తిండి సంపాదించుకున్నాము. ఎవరి తిండి వాడే సంపాదించుకోవాలి. ఇక మనుషుల్లో అన్న ఒకటి తిండి ఇంకోటి సంపాదించి పెడుతున్నాడు. వాళ్ళకి అట్లా లేదు. ఎవడిది వాడు సంపాదించుకుని ఎవడిది వాడు తినాలి. ఎప్పుడు పెట్టడానికి వీల్లేదు. నీ మనస్సు ఇంకొక జన్మ కావాలి అని అడిగింది అనుకో, ఒకవేళ వెంటనే దానికి ఏం చెప్పాలి? మనస్సా, ఇది వరకు ఇన్ని జన్మలు ఎత్తావుట కదా కదా, అప్పుడు ఇవన్నీ ఇవే తిన్నవే కదా, ఇదే తిన్నావు, ఇదే సంసారం చేసావు, ఇదే ఇల్లు కట్టుకున్నావు. వాళ్ళే పెద్ద బిల్డింగ్ కట్టుకున్నావు. అప్పుడు కూడా కర్రలతో పుల్లలతో ఇల్లు కట్టుకున్నావు. చిన్న చీమ కూడా ఒక బొయ్య పెట్టుకుంది, ఒక బొక్కలో ఎక్కడో ఉంది కదా, దాని శరీరాన్ని దాచుకోవడానికి ఎక్కడో పెట్టుకుంది, ఎండా వాన తగలకుండా. అంతే కదా నువ్వు చేసింది. ఎందుకే మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ జన్మ అడుగుతున్నావు అని బుద్ధి చెప్తే అది వైరాగ్యం. అప్పటికప్పుడే నువ్వు ఆలోచించుకో. నిరోధ సంస్కారం అంటారు దాన్ని. అది ఆలోచిస్తే అది అడగదు. అసలు ఆలోచిస్తున్నావు మనస్సా, నా శక్తితో కదా నువ్వు ఆలోచిస్తున్నావు. నువ్వు ఇన్ని జన్మలు ఎత్తుకుంటావు, మళ్ళీ జన్మలు అక్కర్లేదంటావు. మళ్ళీ ఇది ఏంటి నీ కథ? అసలు నేను కదా వ్యవహారం, అసలు ఆ బ్రహ్మాస్మి నేను కదా. నువ్వు ఇంకా మళ్ళీ ఇది ఎందుకు కొత్తగా పెడుతున్నావు నాకు అన్నావు అనుకో. ఇది అభ్యాసం. అభ్యాసం, వైరాగ్యం, ఈ రెండు నీకు గురువు చెప్పాలి. అన్యాయం చెప్పాల్సింది. ఆయన చెప్పకపోతే మనకి ఏం తెలుస్తుంది? రామనాథం గారు నిజంగా మహానుభావుడు. అట్లాంటి గురువు అసలు ప్రపంచంలో ఎప్పటికీ దొరకదు. ఏదో మన అదృష్టం కొద్దీ మనకు దొరికాడు. దొరకడం కాదు, అమ్మ నలుగురికి చెప్పమని గురువు చెప్పొద్దంటారా? ఎందుకంటే వాళ్ళు దాచుకుంటేనే వాళ్ళ గొప్పతనం చూస్తారు. లేకపోతే అందరికీ బయట పెడితే ఎవరు గొప్పతనం ఎవరు ఇస్తాడు? నీరాగే నేను కూడా, నువ్వు తత్వమసి అని చెప్పావు కదా, నువ్వెంతో నేను అంతే కదా, నువ్వు గొప్పవాడు ఎట్లయినావు అని వాడు శిష్యులు అడిగితే ప్రశ్న. ఏమ్మా, ఎందుకంటే ఇది ఇంకా అవ్వలేదు నాకు ఇది చెప్పడానికి. జన్మకెడుతున్నాడు అన్నాడు. ఇప్పుడు ఇంకా నేను ఎట్లా అర్థం చేసుకోమంటున్నాడంటే, ఒరే పెద్ద బ్రహ్మాండం నేను చూపించా కదా, బ్రహ్మాండం అంతా నేను ఉన్నానని. బ్రహ్మాండంలో ఒక సూది మొనబెట్టడానికి కూడా ఇంకో చోటు ఉండకూడదు. అట్లాంటి వాడివి నువ్వు. అంటే నువ్వు ఇక్కడ ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఇందాక చెప్పినప్పుడు నీకు ఒక పాయింట్ 360 డిగ్రీస్ అని చెప్పా. ఒక పాయింట్ పెట్టావంటే అది 360 డిగ్రీలు అని అర్థం. అంటే సున్నా, అది పెద్ద సున్నా, ఇంత సున్నాలాగా అనుకో కాసేపు. అంత పెద్దది నువ్వు ఊహించాలంటే నీకు దానికి ఆకాశం తప్ప ఇంకో ఉదాహరణ దొరకదు. పెద్దది ఆకాశం లేని చోటు చూపించినావు. మనకు తెలిసి లేదు. ఎందుకంటే ఆకాశం అంటే ఖాళీలో, ఒక పెద్ద ఖాళీలో సూర్యుడు అందులోనే ఉన్నాడు, చంద్రుడు అందులోనే ఉన్నాడు, యురేనస్ అందులోనే ఉన్నాడు, వీనస్ అందులోనే ఉన్నాడు, అన్ని గ్రహాలు అందులో ఉన్నాయి, భూమి కూడా అందులోనే ఉంది కదా. ఈ భూమికి వెలుపల, భూమికి లోపల మొత్తం ఆకాశమే ఉంది. ఆకాశం నిరాకారం, దానికి ఆకారం లేదు. అన్ని ఆకారాలు అందులో పెట్టుకోవచ్చు. పరమాత్మ లక్షణాలు అన్నీ ఆకాశానికి ఉన్నాయి. అందుకు చెప్తున్నా. మా పొద్దున అడిగావు కదా నువ్వు. ఆకాశం పరమాత్మ లక్షణాలు అన్నీ ఉన్నాయి. ఆకాశమే నిరాకారం, వ్యాకృతం, అంతా ప్రపంచం అంతా వ్యాపించింది. ప్రపంచం కాదు, బ్రహ్మాండం అంతా వ్యాపించింది. అంటే విశ్వంలో అంటే పైకి వెళ్ళామనుకో, చంద్రమండలానికో, అంగారకుల్లోకో, ఎవరో గ్రహాల్లోకి పోతున్నారు కదా, అక్కడ ఏం లేదు అంటే వాతావరణం లేదు, కానీ ఆకాశం ఉంది.
ఆకాశము ఉంది. అంటే అక్కడ ఎట్లుంటుంది? వ్యాక్యూమ్ లాగా ఉంటుంది. అక్కడ గాలి లేదు, వాతావరణం లేదు. వాతం అంటే గాలి, ఆవరణము గాలి ఆవరించుకొని ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది అంటే ఒక చిన్న పిల్లలు ఆడుకుంటే నైనా కన్నా ఇంకొంచెం పెద్ద పిల్లలు లంగాలు కట్టుకుని ఉంటారు. లంగాలు కట్టుకొని ఇట్లా రౌండ్ తిరుగుతూ ఉంటారు. వీళ్ళు తిరుగుతుంటే ఆ లంగా కూడా బుట్టలాగా ఇట్లా తిరుగుతూ ఉంటుంది కదా. ఆ బుట్ట వీళ్ళకి సంబంధం లేకుండా పక్క నుంచి తిరుగుతుంటుంది. అట్లా తిరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళు ఆగిపోయినారనుకో, అది కూడా ఇట్లా తిరిగి ఆగిపోతుంది. ఈ భూమి తిరుగుతూ ఉంటే ఈ వాతావరణం, దీని చుట్టూ ఉన్న గాలి అట్లా తిరుగుతోంది. ఈ వేగానికి అది కూడా తిరుగుతోంది. ఇప్పుడు ఆ పిల్ల తిరుగుతోంది, కానీ పిల్ల లంగా తిరగలే, తిప్పలే. కానీ పిల్ల తిరిగే వేగానికి లంగా కూడా తిరుగుతోంది. అట్లా భూమి తిరిగే వేగానికి వాతావరణం కూడా తిరుగుతోంది. లేకపోతే భూమి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు, ఇక్కడ ఇండియా ఉందనుకున్నాం, ఇక్కడ అమెరికా ఉందనుకున్నాం, ఇట్లా తిరిగినప్పుడు అమెరికాలో చల్లగా చంపుతున్నది చలి మంచు, ఇక్కడేమో ఎండ మనం కాలి వస్తున్నాం. మరి ఈ భూమి తిరిగినప్పుడు ఈ ఎండ కూడా మరి ఇక్కడ ఉండాలి కదా. ఇప్పుడు ఈ అమెరికా ఇక్కడికి వచ్చేటప్పటికి, రాత్రిపూటకి వచ్చేటప్పటికి దీనికి ఎండ తగలాలి కదా, తగలటం లేదే. ఏమవుతోంది? భూమి ఎంత వేగంగా తిరుగుతుందో దాని వాతావరణం కూడా అంత వేగంగా దాని చుట్టూ తిరుగుతుంది. అందుకని నీకు ఇక్కడ ఇదే వాతావరణం ఉంటుంది రాత్రి పగలు, వాడికి అదే వాతావరణం. సైన్స్ ఆలోచించండి, వేదాంతం పూర్తిగా సైన్స్. ఆకాశం ఎలాగైతే నిరాకారమయ్యి అంతా వ్యాపించి ఎక్కడ ఏం లేదు, పరమాత్మ లక్షణాలు ఇవే. సత్తు ఉన్నది, కనిపించింది. ఆకాశం కనిపిస్తోంది నీకు. కనిపించకపోతే ఇక్కడికి వచ్చిన వాడు ఎవడైనా ఇక్కడ ఖాళీ ఉంది అని చూసి కదా వచ్చి అక్కడ కూర్చుంటున్నాడు. లేకపోతే ఎట్లా కూర్చుంటాడు? అక్కడ ఖాళీ ఉంది అంటే ఆకాశాన్ని నువ్వు చూడగలుగుతున్నావు. ఆకాశము సత్తు, ఆకాశము చిత్తు, ఆకాశము ఆనందం అంటే ఉపయోగపడుతుంది. నువ్వు ఖాళీ పెట్టి నువ్వు కూర్చుంటున్నావు. విశ్వమంతా ఆకాశంలోనే ఉంది. అయితే ఆకాశానికి పరమాత్మకు తేడా ఏమిటంటే, పరమాత్మకు తాను ఉన్నానని తెలుసు, ఈ మొద్దు దానికి తెలియదు. ఇది జడం, నువ్వు చైతన్యం. అందుకు నీవు బ్రహ్మవి అని చెప్తున్నాను, కానీ ఇది బ్రహ్మం అంటలేదు. దీనికి 50 మార్కులే వస్తాయి, సగమే వస్తుంది. పరమాత్మ లక్షణాలు దీనికి సగమే ఉన్నాయి. నాకు జ్ఞానం ఉంది, నా జ్ఞానంతో ఆకాశం ఉందని కనుక్కుంటున్నాను నేను. కాబట్టి నేను పరమాత్మని, నేను జ్ఞానం గలవాణ్ణి. కాబట్టి జ్ఞానం పరబ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అన్నప్పుడు జ్ఞానమే బ్రహ్మస్వరూపం అయితే ఇది బ్రహ్మం అవుతుంది. ఏమ్మా, ఇది ఇంకా ఉంది చెప్పాల్సింది. ఇది అంత తొందరగా అర్థం కాదు, కానీ నా చేతనైనంత వరకు అర్థమయ్యేటట్టే చెప్పాను. మననం చేసుకోండి, ఇంకా కాస్త అర్థమవుతుంది. నేను చెప్పింది మీరు చెప్పడం కాదు, అది అర్థమై మీరు ఇంకొక వాక్యాన్ని అట్లాడితే చెప్పగలగాలి. అది ఇంకోటి కాదు. ఇది అర్థం చేసుకుని మీ దగ్గరికి వచ్చిందన్నమాట. దాన్ని మీరు ఇంకొక రకంగా చెప్పగలిగితే అప్పుడు మీకు అది అర్థమైంది. నేను చెప్పింది ఏదైతే అమ్మ మీరు చెప్పారు ఇందులో సత్తు చిత్తు నాకు కనపడింది అంటే, సత్తు చిత్తు నాకే కనపడింది, నీకు కనపడేది ఏమో నేనే చెప్పాక. అది రేపు చెప్పుకున్నాను. ఒక్క శ్లోకం కూడా కాలే, సగం శ్లోకం. నిన్న చెప్పిన శ్లోకానికే ఇంకా కావాలి, ఇంకా కూడా కావాలి. ఇంకా రేపు ఎల్లుండికి కూడా సరిపోతుంది. ఎందుకంటే ఈ కొన్ని శ్లోకాలు మాత్రం ఎసెన్స్ అన్నమాట. సాంఖ్యయోగంలో ఆ సారాంశం అందులో ఉంది. పరమాత్మ లక్షణాలు చేశాడు. డైమండ్ని ఎక్కడ పొదిగి పెడతాడు? అదంతటా డైమండ్ పెడతాడా? ఎక్కడో ఒక చోట పెండెంట్ దగ్గర పెడతాడా? కనపడుతుందో అది ఆ నగ. అట్లాంటివి సాంఖ్యయోగంలో ఈ శ్లోకాలు ముఖ్యంగా అట్లాంటివి చాలా గొప్పవి. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సదా దగ్గర నుంచి ఒక 7-8 శ్లోకాలు అటువంటివి ఉన్నాయి. అవి ఒకరోజు చెప్తే అవ్వవు, 10 రోజులు చెప్పినా ఒక్క శ్లోకం అవ్వదు. లిటరల్ మీనింగ్ చెప్తే నిమిషంలో అయిపోతుంది. అది అర్థం, అది అర్థం వేస్ట్.